వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని రైతు వేదికలో ఈ రోజు తై బజారు మేకల సంత నిర్వహణలో భాగంగా వేలంపాట కార్యక్రమం అధికారుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో విజయవంతంగా జరిగింది. ఈ వేలంపాటలో మొత్తం 25 మంది సభ్యులు పాల్గొనాల్సి ఉండగా 24 మంది సభ్యులు హాజరై వేలంపాటలో పాల్గొన్నారు. మేకల సంత వేలంపాట 6,91,166 రూపాయలతో ప్రారంభమై చివరకు 16,10,000 రూపాయలకు బోయిని వెంకటయ్య దక్కించుకున్నారు. అలాగే కూరగాయల సంత వేలంపాట 1,42,450 రూపాయలతో ప్రారంభమై 2,75,000 రూపాయలకు కోటికే వెంకట్రాములు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ, వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముసురుకొల్ల దస్తప్ప, కొత్తపల్లి మంగమ్మ, గొల్ల వెంకటయ్య, కుల్లమల్ల చిన్న వెంకటయ్య, నీలి రాములు. గవర్నమెంట్ ఈ కూరగాయల సంతకు 1,42,450 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి కూరగాయల సంత అఫ్సెట్ ప్రైజ్ 1,00,000. ఇంకెవరన్నా రానిచో కోటికి వెంకట్రామ్, దాసబాయి, ముసురుకొల్ల దస్తప్ప, కొత్తపల్లి మంగమ్మ ఇలా మరి 1,42,450 రూపాయలు కూరగాయల సంత. 1,42,450 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్సర్ ప్రైస్ కూరగాయలు. 1,42,450 రూపాయలు. 1,43,450 రూపాయలు కొత్తపల్లి మంగమ్మ. 1,43,450 రూపాయలు. 1,43,450 రూపాయలు. 44 1,44,450 రూపాయలు దాసపై నాగిరెడ్డి. 44,000 దాసపై నాగిరెడ్డి గారు కూరగాయల సంత వేలంలో 1,44,450 రూపాయలు. 45 కోటికే వెంకటరాములు గారు 1,45,000 రూపాయలు. 450 రూపాయలు. 1,45,000. 1,45,000 రూపాయలు. 1,50,000 పుల్లమల చిన్న వెంకటయ్య గారు కూరగాయల సంత వేలము 1,50,000. 1,56,000 నీలి రాములు. 1,57,000 కూరగాయల సంతలో నీలి రాములు గారు 1,57,000. 1,60,000 పుల్లమల చిన్న వెంకటయ్య గారు 1,60,000. 1,60,000 పుల్లమల చిన్న వెంకటయ్య గారు కూరగాయల సంత వేలంలో 1,60,000 రూపాయలు. 1,60,000. 65 నీలి రాములు. 1,65,000. 1,65,000 రూపాయలు. 80 2,10,000 రూపాయలు కూరగాయల సంత వేలంలో ముసురుకొల్ల దస్తయ్య గారు 2,10,000 రూపాయలు. 2,10,000 రూపాయలు ఒకటోసారి. ఇంకెవరైనా గుత్తేదారులు ఒకటే అన్న. అందుకే 11,000 నీలి రాములు. 2,11,000 రూపాయలు. కృష్ణారెడ్డి సిద్ధపున్నాడా?
ఓకే. బాలకృష్ణారెడ్డి, గొల్ల వెంకటయ్య, కేసీ గారి గౌడ్, 24 మంది మనకు ఇక్కడ గుత్తేదారులు పాల్గొనడం జరిగింది. ఒకరు లేరు కాబట్టి ఈ సర్పంచ్ గారిచే అందరి సమక్షంలో ఒకరు లేనందుకు వేలంపాట స్టార్ట్ చేయబోతున్నాం. అందరు స్టార్ట్ చేసిన అందరి సమక్షంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళము 6,91,166 రూపాయలు గవర్నమెంట్ వేలంపాట. ఎవరైనా వేలకు సంబంధించిన బకాయిలు ఉందో వాళ్ళు వేలం పాల్గొనాలని అన్నారు. వేల మంది డిపాజిట్ పొందిన వాళ్ళు మాత్రం వేలలో పాల్గొన్నారు. వేలంపాటలో పాల్గొన్న వారు ముందుగా ఒప్పందం ప్రకారం 2 చెక్కులు ఎస్బీఐ చెక్కులు ఇవ్వాలి. గ్రామ పంచాయతీలో ఏదైనా కారణం చేత గుత్తేదారు నష్టపోతే గ్రామ పంచాయతీ బాధ్యత వహించదు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం అక్షరపరంగా తిరిగి వేలం నిర్వహించబడను. గుత్తేదారు నిబంధనల ప్రకారం వేలం నిర్ణయించిన డిపాజిట్ వేలం నీటికి సమర్పించబడింది. వేలంలో పొందిన గుత్తేదారు నిబంధనల ప్రకారం మనకు 1/4/2026 ఏప్రిల్ 1 రేపటి నుంచి మార్చి 31 వరకు వేలం చేసుకోగలరు. వేలం పొందిన గుత్తేదారు పేరుగా వేలమైన దానికి సంబంధించినవి ఎలాంటి చెక్కులైనా సొంత ఖర్చుతో ఇల్లు రాసిన రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వేలం పొందిన మార్కెట్ చేసేది చెప్పండి డైరెక్ట్ ఉంటుంది. వేలం పొందిన గుత్తేదారు ఎవరైనా మొత్తంలో 1/3 విడతలు కాబట్టి పోయిన దాంట్లో 3 విడతలు ఒక విడత అంటే ఇప్పుడు 2,000 అన్నాను కొన్ని నువ్వు తీసుకున్నావు. నువ్వు ఏదైనా ఫ్రీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి వరకు ఆ ఇన్స్టాల్మెంట్ ప్రకారం కడతాము. సెకండ్ టైం కట్టిపోతాం. 3వ టైం ఏమని డిలే చేస్తాం. అట్లా కాకుండా మేము మీ ఆస్తి మీ ఇల్లు జీపీకి మార్కెట్ చేసుకుంటాం. గైడ్లైన్స్ చేయండి. దయచేసి రోజులు చేంజ్ అవుతున్నాను. మీరు కరెక్ట్గా అంటే మేము ఒక 10% ఇస్తాము. ఇక తర్వాత నువ్వు వాడినానుకో నీకు కాకపోతే మన సెకండ్ చదివిస్తామట. సోమవారం కంపల్సరీ మాకు డేట్ తీసుకోవాలి. మాకు చాలా గడియాలి. డబ్బులు తీసుకోం. మాకు చాలా గడి మాకు వాళ్ళు మేము తీసుకోకుండా నమస్తే, వెల్కమ్ టు PG24 న్యూస్. ఈరోజు నారాయణపేట జిల్లా గుమ్మల హెడ్ క్వార్టర్లోని ముఖ్యంగా టై బజార్ అటు మేకల సంత ఇటు కూరల సంత విషయంలోని ప్రభుత్వ అధికారులు టై బజార్ వేలంపాటలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ టై బజార్ వేలంపాటలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఎంతమంది పాల్గొన్నారు, అదేవిధంగా ఈ టై బజార్ వేలంపాటలో భాగంగా ఎవరు ఇంతకు దక్కించుకున్న విషయాన్ని క్లియర్ ఇక్కడ ఉన్న ఎంపీడీ గారిని అదేవిధంగా సెక్రటరీ సార్ చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఈరోజు గుండుమల మండలంలో మన ఇంటర్వ్యూ మేకల సంత కానీ తైబాజార్ కానీ అది వాయిదేశం ఆ రోజు అనుకారం వల్ల దానికి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మేము డేట్ నిన్న ఫిక్స్ చేసి ఈ రోజు చేసాము. దానికి కానీ పశువుల సంత మేకల సంత పశువుల సంత కానీ మన దగ్గర ఇప్పుడు 16,10,000 బోయిని వెంకటయ్య గారు దక్కించుకున్నారు. అది అందరూ ఏకగ్రీవంగా అయిపోతారు. మంచిగా సంతోషము. నెక్స్ట్ తైబాజార్ మన దగ్గర ఇప్పుడు పాతది 2 lakhs ఉండే. ఈసారి మళ్ళీ 2,70,000 రూపాయలు కోటికే వెంకటరాములు దక్కించుకున్నాడు. అది ఓకే, సంతోషంగా అందరూ హ్యాపీ సంతోషంగా అయిపోయింది. ప్రతి ఈరోజు కామన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి అండి మనకు సొంత ఎందుకు అంటే పాపం వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ సొంతం కూడా కాదు, ఎవరైనా అడతారు. ఆవున సైడ్ బౌద్ధ లెక్కలని అడిగిండు. దాని విషయంలో అడిగే చూసాము.
దానికి డౌట్ అనిపిస్తే ఆయన ప్రామిస్ కూడా అన్ని సరి చేసాము. ఎన్ని రూపాయలు చేసింది గ్రామ పంచాయతీ కొరకే ఆయన సొంత సమస్య కూడా కాదు చేసింది, అందరు కూడా కలిగింది. అది అందరూ చూపించాము. అది చాలా దూరం అడ్జస్ట్మెంట్ చేసిన అది మాకు 31 తారీఖు టైం ఉన్నందుకు అందుకని మేము టైంలో అడ్జస్ట్మెంట్ చేసాం. అది ఎందుకంటే 2 years జీపీలో ఫండ్స్ లేనందుకు హైదరాబాద్ అమరావతి డీజిల్ కనుక వాడుతున్నారు. ఆ వాడకంలో కూడా అది అడ్జస్ట్మెంట్ చేసాం. మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసిన అమౌంట్ అంతా ఇప్పటికైతే సవ్యంగా జరిగింది. దేనిలో ఎలాంటి సమస్య లేకుండా ఆయన సొంత బాధ కాదు, అందరి కొరకు చేసేటప్పుడు. ముఖ్యంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో భాగంగా నిధుల విషయంలో క్వశ్చన్ చేసిన వ్యక్తుల పైన వాంటెడ్ గా దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు దీన్ని ఏ కోణంలో చూస్తారు, ఏం చూస్తున్నారు? మా దగ్గర విషయంలో సమస్య దానికి సపోర్ట్ చేయలేము. ఎందుకంటే ఒక గవర్నమెంట్ వాళ్ళకి హక్కు ఉంది అడగడానికి, ఎవరికైనా గ్రామంలో హక్కు ఉంది. దానికి సహజాను అతను అడిగింది తప్పేం కాదు, అది కరెక్టే. సరే అతను ఊళ్ళో లోకల్లో పొలిటికల్, సరే మీరు ఏమన్నా పొలిటికల్ విషయంలో కాకుండా సొంత విషయంలో కానీ అది మనం చెప్పాము. అది కాదు అందరి కొరకు లెటర్ పెట్టాడు బాబు 5 years అని అడిగాడు మమ్మల్ని. కానీ అట్లా కాదు మేము చేసింది, మాకు 5 years టైం చూపిస్తామంటే కాదు 1 year అని అడిగిండు. 1 year చేశాము. అదే కొన్ని సంవత్సరాలు చేసిన సజెషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకునే అవకాశం, సమాచారం తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా? ఎప్పుడు ఎనీ టైం మేము 24 టైం చేస్తాం. ఏ సమాచారం 365 ఏ టైం ఇప్పుడు ఎనీ టైం ఫోన్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాను. మీ వంతుగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం తీసుకున్న వాళ్ళపైన వాంటెడ్ గా దాడి చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ విషయంలో మీరు ఎలా ఆలోచన చేస్తారు? ఒక ఆఫీసర్ మీరు ఎలాంటి వేల ముందుకెళ్తారు? అట్లా సంఘటన మన దగ్గర జరగలేదు, చెప్పినా కూడా సరే ఆవేశంలో లోకల్లో ఉంటాయి. ఆవేశాలతో అది మరి చెప్తున్నా సమస్య జరగనివాదు, మేము ఖచ్చితంగా ఒప్పుకున్న సమస్య జరగదు. ఈ వేలంపాటలో పాల్గొన్న వ్యక్తుల విషయంలో మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు? ముఖ్యంగా ఈ వేలంపాటలో వేలం దక్కించిన వాళ్ళ విషయంలో మరి ఈ చలాన్స్ ఎప్పటి వరకు టైం ఇచ్చి కట్టమని చెప్పేసి ఎన్ని విడతలు కట్టాలి? చాలా సేపు చెప్పారు. ఇంతకు గతంలో ఏదో డబ్బులు చేస్తున్నారు, అది మా దృష్టికి లేకున్నది. ఇప్పుడు ఏదో మా దృష్టి మా పరిధిలో జరిగింది. దాని పరిధిలో జరిగిన ఒకటి ఏమంటే దానికి గాను ఇప్పుడు 3 విడతలు 16,10,000 రూపాయలకు 3 విడతలనే మాకు 5 లక్షల చిల్లర అవుతుంది. మాకు గత ఎంత ఈరోజు బుధవారం మండే రోజు మాకు చాలా కట్టి రిజిస్టర్లు చాలా కట్టి మాకు చాలా తీసుకొచ్చి ఇవ్వాలి. అట్లయితే మేము అగ్రి చేస్తాం, లేకపోతే మేము డబ్బులు తీసుకునే ప్రసక్తే లేదు, మా చేతికి ఇవ్వద్దు. ఒకవేళ మీరు చెప్పిన విడతల వారికి డబ్బులు కట్టని పరిస్థితిలో ఈ వేలంపాటను ఏ విధంగా రద్దు చేసే అవకాశం ఉందా? ఎలాంటి రద్దు చేసే ప్రసక్తి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకుంటాము. వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము, CCI రూల్స్ ప్రకారము ఏ యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటాం తప్పకుండా మనకు ఎవరికి ఇంకా ప్రసక్తి లేదు దాని విషయంలో. థ్యాంక్ యూ అండి.